నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటారు. ఆర్ఎస్పీ గారు ఉన్నారు నాతో పాటు. సార్, ఈ కేసుని ఎట్లా చూస్తారు? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్పై ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ విమర్శలు, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అరెస్ట్ అయ్యారు ఒక ముగ్గురు. ఇంతకుముందే నాంపల్లి కోర్టు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? అసలు మొట్టమొదటి ఇందులో కేసే లేదు. ఫోన్ ట్యాపింగ్కు ఈ కేసుకు ఏ మాత్రం సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. దాని గురించి మాట్లాడకూడదు ఎవరు. ఇప్పుడు ఈ కేసులో అసలు ఏమీ పసలేదు. ఉట్టి ఊహాజనితమైన విషయాలు, అదేవిధంగా అభూత కల్పనలతోని ఒక వ్యక్తి కేసు పెట్టిండు. ఆ ఫిర్యాదును కేసుగా చేసి కోడిగుడ్డు మీద ఈకలు బెక్కే ప్రయత్నం ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. వంశీకృష్ణని అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఏమో హరీష్ రావు దీంట్లో ప్రధానంగా ఉన్నాడని చెప్పి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టడం జరిగింది. అంటే ఏం లేనిదే కేసు వరకు వస్తుందని ఎట్లా అనుకోవచ్చు? చక్రధర్ గౌడ్కు హరీష్ రావుకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నదండి. హరీష్ రావు గారు 25 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం, అదేవిధంగా 7 సార్లు భారీ మెజారిటీతో ఎన్నికైన ఒక ప్రజాదరణ ఉన్న నాయకులు. నీటిపారుదల శాఖ, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ, మార్కెటింగ్ శాఖ లాంటి శాఖలను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్ర సమితిని అద్భుతంగా నడిపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ముందు చక్రధర్ అసలు ఎట్లా కంపేర్ చేయగలం చక్రధర్ను? చక్రధర్ ఆయన మీద 7, 8, 9 కేసులు ఉన్నాయి. 1 అత్యాచారం కేసు, 2 జాబ్ ఫ్రాడ్ కేసు, 3 స్నేహితుడి తన భార్య బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో అతన్ని కిడ్నాప్ చేసిన కేసు, ఇంకా రకరకాల కేసులు, దొంగతనం కేసు, దొంగ నోట్ల కేసు, యు నేమ్ ఏ కేస్, దేర్ ఈజ్ ఎ కేస్ అగెన్స్ట్ చక్రి. సో చక్రధర్ గారికి హరీష్ రావు గారికి పోలికే లేదండి. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎక్కడో ఊహాజనితమైన వార్తలను తీసుకొచ్చి వాటిని ఫిర్యాదులో పెట్టి ఆ ఫిర్యాదును ముందు హైకోర్టులో రిట్గా వేసి మళ్ళీ ఆ రిట్ను క్యాన్సిల్ చేయించి రేవంత్ రెడ్డి ఆదేశాలతోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చి దాన్ని ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్ చేసిండ్రు పోలీసులు. ఎఫ్ఐఆర్ చేసి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అట్లా ఎన్నో నెలలు పోరాడుతూ కుస్తీ పడుతున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఆధారాలు దొరుకుతలేవు. చివరికి చిరుద్యోగులు హరీష్ రావు గారి ఆఫీసులో ఓఎస్డీకి రిపోర్ట్ చేసి ఒక చిన్న ఎంప్లాయీని పట్టుకొని ఆయనను నేరం ఒప్పుకోమని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ ఇది ఫేక్ కేసు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చక్రధర్ గౌడ్పై అంటే బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసింది, ఫ్యామిలీ ఫోన్లు విన్నరు, మా ఫ్యామిలీ ఫోన్లు విన్నరు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, లేకపోతే ప్రెస్ ముందు మాట్లాడుతున్నారు. ఎట్లా చూడవచ్చు దీన్ని? నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, చక్రధర్ గారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అవి పోలీసులకు ఇవ్వాలి. ఆయన ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ఏమీ ఆధారాలు లేవు. నిజంగా పోలీసు వాళ్ళ దగ్గర అద్భుతమైన ఆధారాలు ఉంటే ఇప్పటికల్లా కేసు నిలిచేది. ఇవాళ హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది? ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగొద్దు, అదే కాకుండా ఈ వంశీకృష్ణ అనే వ్యక్తిని నేరాన్ని ఒప్పుకోమని హింసిస్తున్నారు ఒక డీసీపీ, ఒక ఏసీపీ విజయ్ కుమార్ మరియు మోహన్ కుమార్ అని చెప్పేసి ఆయన కోర్టు ముందర చెప్తే హైకోర్టు ఆ విషయాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకొని ఈ కేసును ఇన్వెస్టిగేషన్ జరగొద్దు, ఇది తప్పుడు కేసు అని చెప్పేసి మరి కోర్టు ఇన్వెస్టిగేషన్ ఆపేసింది. మీకు అర్థమైందా పాయింట్? నిజంగా ఆధారాలు ఉండి చక్రధర్ చెప్పే దాంట్లో అంతా నిజమే ఉంటే ఇవాళ కోర్టు ఎందుకు ఆపుతుందండి? ఇవాళ రేవంత్ రెడ్డి ఈ కేసులో ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు తీసుకొచ్చి లాయర్లను పెడుతున్నాడు. అవసరం ఆయనకు? ఎవరు డబ్బులండి అవి? సో నేనేం చెప్తున్నా అంటే, నీకు ప్రజాపయోగమైన కార్యక్రమాలు చేయి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయి, అంతే తప్ప ఈ ఫేక్ కేసుల చుట్టూ తెలంగాణ ప్రజలందరి దృష్టి ఎందుకు తిప్పుతా ఉన్నావు? ఎందుకు తెలంగాణ పోలీసులందరినీ ఈ ఫేక్ కేసుల చుట్టూ చెప్తున్నావు అనేదే నా పాయింట్. చక్రధర్ ఇచ్చిన ఆరోపణల మీద ఏమాత్రం పస ఉన్నా కూడా ఇలా హైకోర్టు ఇట్లా ఆర్డర్లు ఇచ్చేది కాదు. హైకోర్టు ఆపేయమని చెప్పింది.
గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం, లేకపోతే 1,00,00,000 కుంభకోణం, కాళేశ్వరం ఇవన్నీ మాట్లాడారు. అందులో భాగంగానే రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయనుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు? 100% రివెంజ్ పాలిటిక్సే. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజారంజక పాలన అని అన్నాడు కదా. ప్రజారంజక కాదు, ప్రజల మీద ప్రతీకార పాలన, ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా పీడక పాలన ఇక్కడ జరుగుతున్నది అది. అంతే తప్ప ఈ రివెంజ్ పాలిటిక్స్ 100% తెలంగాణలో జరుగుతున్న కేవలం రివెంజ్ పాలిటిక్స్, ఇంకేమీ లేవు. ప్రతిపక్షాలను నోరు మోయించాలి, ప్రతిపక్ష నాయకులను, మరి ముఖ్యంగా ప్రజల మధ్యలోనే నిరంతరం ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్న హరీష్ రావు లాంటి వారిని, కేటీఆర్ లాంటి వాళ్ళను జైల్లో పెట్టాలి, వాళ్ళ నామరూపాలు లేకుండా ఉండాలి, బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి అన్న ఒక ఘోరమైన కుట్ర ఇలా తెలంగాణలో జరుగుతూ ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్పై పెద్ద ఎత్తున విమర్శలు, కాళేశ్వరం కావచ్చు, తాజాగా రాజలింగమూర్తి భూపాలపల్లిలో జరిగినటువంటి మర్డర్ కేసు ఇష్యూ కూడా మీపై నెట్టివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీ పార్టీ ఆరోపిస్తున్నది. ఏంటి ఈ విమర్శలు ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీనే ఇంతగానం ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? కవిత, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే టార్గెటా? అసలు ఏమనుకుంటారు మీరు? మొత్తం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా వాళ్ళకి టార్గెట్ అయ్యింది. ఎందుకంటే ఈరోజు ప్రజల గుండె చప్పుడుగా మారింది బీఆర్ఎస్ పార్టీ. మొదటి నుంచి కూడా అసలు బీఆర్ఎస్ ప్రస్థానం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాలన, దాని తర్వాత తెలంగాణ రావడం, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాలన, 10 సంవత్సరాల్లో ఎక్కడో మూలనబడ్డ తెలంగాణ దేశంలో నెంబర్ 1 స్థానంలోకి చాలా రంగాల్లో పోవడం, ఇదంతా కూడా కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమైంది, వేరే పార్టీతో దేనితో కాలేదు. సో ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ ఎప్పుడైనా కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ తెలంగాణ ప్రజలను రక్షించే పార్టీ, ఇంకా వేరే పార్టీలు ఏవి కూడా చేయలేవు అనేది తెలంగాణ పిల్లలకు కూడా అర్థమైంది. అమాయకంగా ఓట్లేసి పాపం వాళ్ళు ఏదో 6 గ్యారంటీల మత్తు మందు చల్లితే ఆ మత్తు మందులో ఇరుక్కొని పోయి ఇట్లా ఈ విధంగా అయ్యారు. కానీ తెలంగాణ ప్రజలు తప్పు చేసినట్టు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ ఘోరంగా పడిపోతూ ఉన్నది. అందుకొరకే ఆ మతి భ్రమించి దిక్కుచోతని పరిస్థితుల్లో ఈ బీఆర్ఎస్ నాయకుల మీద టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఒకవేళ హరీష్ రావుని ఇరికించే ప్రయత్నం జరిగితే హరీష్ రావుపై కేసు పెట్టి హరీష్ రావుని రిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇట్లాంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీ కింద పనిచేసినటువంటి వంశీకృష్ణనే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? హరీష్ రావుని లోపలేయొచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. వీటికి ఏం చెప్తారు? అదే నేను చెప్తున్నా. నిజంగా హరీష్ రావు దీంట్లో ఇప్పుడు చక్రి చూపించిన ఆరోపణలన్నీ కూడా నిజమయ్యే విధంగా హరీష్ రావు గారు ప్రయత్నం చేసి ఉంటుంటే, లేకపోతే ఆ విధంగా చేసి ఉంటుంటే ఆయన దగ్గరికే డైరెక్ట్ పోయేవాళ్ళు. ఆయన దగ్గరికి పోవడానికి ఎక్కడ ఆధారాలు లేవు. అసలు ఆయన చక్రధర్ ఇచ్చిన కంప్లైంట్లోనే హరీష్ రావు గారి మీద ఊహాజనితమైన అభియోగాలు చేసి ఉంటే తప్ప దాంట్లో పసలేదు. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆరోపణలను, ఆ ఊహాజనితమైన ఆరోపణలను ఏ విధంగా నిజం చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా తెలివైన పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే అసలు ఇది నిజమైన కంప్లైంటా, ఫేక్ కంప్లైంటా అని 2 నిమిషాల జల్లెడ బట్టి చూసి ఇది ఫేక్ కంప్లైంట్ అని క్లోజ్ చేస్తాడు కేసు. కానీ అది చేయకుండా ఆ ఊహలను నిజం చేసే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వంశీకృష్ణ, ఇంకా సంతోష్, ఇంకా పరశురామ్ అని రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళను జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలా కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఈ కేసు నిలవదు, ఈ కేసును ఆపేసేయండి అని ఇన్వెస్టిగేషన్ అన్నది. నిజంగా ఆధారాలు ఉంటే హరీష్ రావు గారిని మొదటి రోజే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. అసలు ఆయన దగ్గర కూడా పోలేకపోతున్నారంటే అక్కడ ఆధారాలు లేవు. ఈ కేసు ఫేక్ కేసు అని క్లియర్గా కోర్టుకు అర్థమైంది, పోలీసులకు కూడా అర్థమైంది. కానీ రేవంత్ రెడ్డి ఊకుంటలేడు కదా. రేవంత్ రెడ్డి మీరు ఏమన్నా చేయండి, హరీష్ రావు పేరు వచ్చినట్టు చూడండి అంటే ఇలా డీసీపీ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మోహన్ కుమార్ గారు ఈ విధంగా వంశీకృష్ణ అనే వ్యక్తిని విపరీతంగా టార్చర్ చేస్తున్నారని ఆయన చెప్పాడు. మేమైతే చూడలేదు, కానీ ఆయన మేజిస్ట్రేట్ ముందరే చెప్పాడు. ఒక వ్యక్తి ఎంతో బాధ ఉంటుంది తప్ప మేజిస్ట్రేట్ ముందర చెప్పాడు. అది కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి వ్యతిరేకంగా, ఒక ఏసీపీకి వ్యతిరేకంగా ఏ బాధితుడు కూడా చెప్పడు. ఆ విధమైన టార్చర్ జరుగుంటేనే చెప్పుంటాడు. డీసీపీ ఒప్పుకోమని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, బెదిరిస్తున్నాడో ఏదో జరుగుతుంది సంథింగ్. కానీ ఇక్కడ మీరు ఎట్లాంటి లీగల్గా ఎట్లా పోయే ఛాన్స్ ఉంది? పోలీసులే ఇట్లాంటి పనులు చేస్తున్నారని చెప్తున్నారు కదా, లీగల్గా ఎట్లా పోతారు? పార్టీ స్టాండ్ ఏంది? మీ లీగల్ టీం ఎట్లా పనిచేస్తుంది దీనికోసం? మేము డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా డీజీపీ గారు చర్య తీసుకోకపోతే మేము కోర్టుకు కూడా వెళ్తాం, న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం. ఎందుకంటే ఈరోజు మా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నది రేవంత్ రెడ్డి ద్వారా.
మా కార్యకర్తల ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, అదేవిధంగా మా నాయకుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. ఈ విధంగా ఈ దుర్మార్గం, ఈ దాష్టీకం, ఈ దౌర్జన్యం అలాగే కొనసాగితే నిజంగా మా చాలామంది నాయకులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తెలంగాణ మరొకసారి చీకటి గుహలోకి పోయే ప్రమాదం ఉన్నది, ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకొరకు తెలంగాణను రక్షించుకోవాలి, మా నాయకులను కూడా రక్షించుకోవాలి. మేము చట్టపరంగా ఉన్న అన్ని వ్యవస్థలను కూడా మేము ఆశ్రయించి మాకు న్యాయం వచ్చేదాకా పోరాడతాం. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఏ విధంగా న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటారు? అందులో ఒకటి మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఉన్నారు. ఎట్లా న్యాయం జరుగుతుంది? అసలు న్యాయం జరుగుతుందనే ఆశతోనే మేము పనిచేస్తున్నాం. అందుకు న్యాయం జరుగుతుందనే ఆశతోనే న్యాయ వ్యవస్థ దగ్గరికి పోయినాం. న్యాయ వ్యవస్థ నుంచి మాకు ఊరట వచ్చింది. ఎందుకంటే ఈ దౌర్జన్యాలు, దోపిడీలు న్యాయ వ్యవస్థ కూడా తట్టుకోలేకపోతుంది. అందుకొరకే న్యాయ వ్యవస్థ మాకు ఉపశమనాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు కదా, రికార్డులు మాట్లాడతాయి. మేము జైలుకు పోతామేమో కానీ రికార్డులు పోవు కదా, రికార్డులు ఎట్లయినా ఉంటాయి. అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేసిన అధికారులను కానీ తప్పు చేసిన పొలిటీషియన్స్ కానీ వదిలేది లేదు. మేము వీళ్ళలాగా ప్రతీకార వాంఛతో మేము పనిచేయడం లేదు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఈ ఆఫీసర్లతో రోజు కొట్లాడుకుంటూ కూర్చోవడానికి మాకు టైం సరిపోదు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. కానీ మేము ప్రజల కోసం పనిచేసే క్రమంలో చట్టబద్ధంగా మా మీద ఏమైనా ఆరోపణలు ఉంటే వాటిని మమ్మల్ని శిక్షించండి. కానీ చట్ట వ్యతిరేకంగా పనులు చేసి, చట్టానికి విరుద్ధంగా పనిచేసి, రేవంత్ రెడ్డి ఇచ్చిన అక్రమ ఆదేశాలను కూడా పాటిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఆ ఆఫీసర్లందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అట్లాంటి ఆఫీసర్ల మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. అదేవిధంగా మంచిగా పనిచేసిన ఆఫీసర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు తప్పనిసరిగా గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం. అదేవిధంగా వాళ్ళ ప్రమోషన్లు కూడా ఇప్పిస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు, ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇట్లాంటి కేసులు పెడుతున్నారని చెప్పి ఆర్ఎస్పీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జనార్దన్తో భార్గవ్, మైక్ టీవీ, భవన్, తెలంగాణ భవన్ నుంచి.